హలో ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫెయిల్యూర్ అవ్వడానికి 5 కారణాలైతే నేనైతే చెప్తా. ఇవి నేను చెప్తున్న సొంతంగా చెప్తున్న కారణాలైతే కాదు. చాలా మంది చెప్తున్న కారణాలు. ఈ 5 రీజన్స్ నుంచినే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫ్లాప్ అయితే అయింది, ఫెయిల్యూర్ అయితే అయ్యింది. అవునా కదా? ఈ రీజన్స్ ఏమైనా లేకుండా ఉండింటే ఒక పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అని చాలా మంది అయితే చెప్తున్నారు. నేనిప్పుడు 5 రీజన్స్ ఏంటని నేనైతే చెప్తాను. ఆ రీజన్స్ కరెక్టా కాదా మీరైతే చెప్పండి. నేనైతే మళ్ళీ కామెంట్స్ అయితే చదువుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాని ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని చాలా సార్లు పోస్ట్‌పోన్ అయితే చేశారు. ఎప్పుడు పోస్ట్‌పోన్ చేశారో ఈ సినిమా ఆడియన్స్‌కి ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పైన. అంటే కోవిడ్ టైంలోనే 'భవతీయుడు భగత్ సింగ్' అనే ఒక స్టోరీని అంటే 'భవతీయుడు భగత్ సింగ్' అనే టైటిల్‌తో ఒక స్టోరీనైతే సినిమా అయితే అనౌన్స్ అయితే చేశారు హరీష్ శంకర్. ఆ టైంలో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారంట. దాని తర్వాత ఈ సినిమా అయితే పట్టాలైతే ఎక్కలేదు. దాని తర్వాత ఈ స్టోరీని మార్చేసి ఇంకో స్టోరీనైతే తీసుకొచ్చారు, కొత్త స్టోరీని. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీనైతే అనౌన్స్ అయితే చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు కాబట్టి చాలా అంటే చాలా సార్లయితే పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది ఈ సినిమా అయితే. అందుకే ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది. చాలామంది ఈ సినిమా వద్దులే, చూసేది వద్దు అని అయితే అనుకున్నారంట. ఇదే మెయిన్ రీజన్. అంటే ఇంకా ఉన్నాయండి రీజన్స్. కానీ ఇది మెయిన్ రీజన్ అని చాలామంది అయితే చెప్తున్నారు. అంటే చాలా సార్లు పోస్ట్‌పోన్ అయింది కాబట్టి ఇంట్రెస్ట్ అయితే తగ్గింది. ఒక రీజన్. దాని తర్వాత హరిశంకర్ డైరెక్టర్ ఒక కమర్షియల్ మూవీలో ఎలాంటి సీన్స్ పెట్టాలో, ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టాలో అన్నీ పెట్టారు. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంది. అయినా కూడా ఈ మూవీ ఫెయిల్యూర్ అయితే అయింది. ఎందుకంటే ఈ టైప్స్ స్టోరీస్ ఈ కాలం మధ్యలో ఎవరు చూస్తా ఉండలే. ఎవరికీ ఇష్టమైతా ఉండల. చాలామంది ఇప్పుడు పాన్ ఇండియా మూవీలయితే వస్తున్నాయి. డిఫరెంట్ స్టోరీస్‌తో మూవీస్ అయితే వస్తున్నాయి. అవును కదా? ఇలాంటి స్టోరీస్ చాలా మందికైతే ఇష్టమైతే అయితా ఉండల. ఇదే స్టోరీ, ఇదే సినిమా 5 ఏళ్ల క్రితం ఏమన్నా వచ్చింటే, 5 ఏళ్ల ముందేమన్నా వచ్చింటే ఒక పెద్ద హిట్ అవుతుందని చెప్తా ఉండల. ఒక మంచి బెటర్‌గా ఉండు. ఇది చాలా అంటే చాలా లేట్ అయింది ఈ స్టోరీకి. ఈ స్టోరీని చూసేవాళ్ళు ఇప్పుడెవరు లేరు అనేది వేరే వాళ్ళు చెప్తున్న రీజన్స్. ఆ సినిమా ఆడియన్స్ చెప్తున్న రీజన్స్. దాని తర్వాత ఇంకో రీజన్ ఏమంటే, 'దేవిశ్రీ ప్రసాద్' 'గబ్బర్ సింగ్' మూవీకి ఒక చరిత్రలో నిలిచిపోయే మ్యూజిక్ అయితే ఇచ్చాడు. అవును కదా? ఇప్పుడు కూడా చాలామంది 'గబ్బర్ సింగ్' పాటలైతే వింటారు. కానీ ఇప్పుడు 'దేవిశ్రీ ప్రసాద్' ఇచ్చిండే మ్యూజిక్కు చాలా అంటే చాలా వరస్ట్‌గా ఉంది. ఎవ్వరికీ ఇష్టం కాలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఒక కష్టపడి డాన్సులు చేసినప్పటికీ కూడా ఈ సినిమా చాలా మందికైతే నచ్చలేదు అనేది కూడా ఒక పాయింటు. దాని తర్వాత మూడో రీజన్ అయింది కదా! ఇప్పుడు నాలుగో రీజన్ ఏమంటే, మెయిన్ ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీని 'దురంధర్ 2' సినిమాకి పైపోటిగా అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ సినిమా 'దురంధర్ 2' 'రణవీర్ సింగ్ 'దురంధర్ 2' మూవీ ఎక్కడికో ఎళ్ళిపోయింది. అవునా కదా? చాలామంది ఆ సినిమాను చూడ్డానికి చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపించారు. అవునా కదా? ఒక బాగుండే సినిమా వచ్చిందంటే, ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ సినిమా వచ్చిందంటే చాలామంది ఆ సినిమానైతే చూస్తారు. అందుకే ఈ సినిమాని పక్కన పెట్టేశారు అనేది ఒక రీజన్. అవును కదా? దాని తర్వాత కొంతమంది చెప్తా ఉండే రీజన్ ఏమంటే, తమిళ్ సినిమా రీమేక్ సినిమా ఇది. తమిళ్ సినిమా 'తేరి' సినిమా అంటే రీమేక్ సినిమా ఇది అనేది చెప్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. కానీ చాలామంది చెప్తున్న రీజన్ ఇది. ఇంకో రీజన్ ఏమంటే, ఆ రీజన్ అయితే మర్చిపోయా. ఏం బ్రో రీజన్ నేను చదివింది. 'హరిహర వీరమల్లు' 'ఓజీ' సినిమా రిలీజ్ అయితే అయ్యాయి. 'ఓజీ' సినిమా చాలా పెద్ద హిట్ అయింది. 'ఓజీ' సినిమా రిలీజ్ అయిన తర్వాత 6 మంత్స్‌లోనే ఈ సినిమా అయితే వచ్చేసింది. అంటే అంత త్వరగా వచ్చింది కాబట్టి, ఈ ఒక బజ్ లేని సినిమాని చాలా మంది ఎంజాయ్ చేయలేదు. ఇంకా లేట్‌గా రావాల్సిందనైతే ఇంకొంతమంది అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా సినిమాలో కంటెంట్ ఉంటే అది ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఆడియన్స్ అయితే చూస్తారు. ఈ సినిమా బాగలేదు కాబట్టి, ఇలాంటి స్టోరీలు ఇప్పుడైతే చూడరు కాబట్టి, ఈ సినిమా ఫెయిల్యూర్ అయిందనైతే నాకైతే అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఫెయిల్యూర్ అవ్వడానికి నేను చెప్పిన రీజన్స్ కరెక్ట్‌గా ఉన్నాయి కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.